ఆ సందర్భంగా మొట్టమొదలు నా కొడుకు నేను కలిసి పాడుకున్న పాట మొట్టమొదటిసారిగా 2010లో ఒక ఛానల్లో మేమిద్దరం కలిసి, నేను నా కొడుకు ఇద్దరం కలిసి పాడినటువంటి పాట మొట్టమొదటిసారిగా మీకు వినిపిస్తా. ఏ పాట పాడను, ఏమని పాడను, ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరురో ఓరయ్యా, బ్రతుకే కన్నీరురో. ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరురో ఓరయ్యా, బ్రతుకే కన్నీరురో. మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు, సాగు భూములమ్మేసి నన్ను చదివించారు, డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను. ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరురో ఓరయ్యా, బ్రతుకే కన్నీరురో. ఆశలు పెంచుకున్నా అమ్మ నాన్నను పెంచలేను, ఆశలు పెంచుకున్నా అమ్మ నాన్నను పెంచలేను, తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను, తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను, జోగినై తిరుగుతున్నా జోగినై తిరుగుతున్నా నిరుద్యోగినై నేను. ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరురో ఓరయ్యా, బ్రతుకే కన్నీరురో. అవస్థ పోయేటి వ్యవస్థ ఎప్పుడొచ్చు, ఈ కుళ్ళు సమాజం ఏ రోజు మారేనో, ఆ రోజు పాడుతా నిండు మనసుతో పాట, ఆ పాట పాడుతా ఆట ఆడుతా నిండు మనసుతో పాట, నే పాట తెలంగాణ పాట, నే పాట తెలంగాణ ఉద్యమ పాట. చాలా బాగా పాడారు సార్. సార్ అంటే పాటలో ఒక పక్క పెడితే ఒక తండ్రిగా సాయి చరణ్ లేని లోటు గురించి చెప్పమంటే ఒక తండ్రిగా మీరు ఏం చెప్తారు? ఒక కన్న తల్లిదండ్రుల ముందర కన్న బిడ్డలు చనిపోకూడదు. వాళ్ళు పెరిగి పెద్దగా అయ్యే ప్రయోజకులై ఈ దేశం కొరకో ఈ కుటుంబం కొరకో అంతో కొంత న్యాయం చేసి లేదా త్యాగం చేస్తే అది తల్లిదండ్రులకు ఎంతో కీర్తి వస్తుంది, సంతృప్తి చెందుతారు. కానీ వాస్తవంగా నాకు ముగ్గురు, ఇద్దరు కొడుకులు ఒక కూతురు మేడం. నాకు పెద్ద కొడుకు క్రాంతి కుమారు, ఆయన మిలిటరీ జవాన్గా ఆయన వెళ్ళి అనారోగ్యంతో 2021 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆయన చనిపోయాడు. అంటే 18 సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత. అలాంటి కొడుకుని నేను కన్నందుకు నా రుణం తను తీర్చుకున్నాడు. తనను కన్నందుకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఈ దేశం కొరకు త్యాగం చేసినందుకు అది మంచి పేరు అనిపిస్తుంది. ఈ దేశంలో ఎవరైనా కానీ ఒక సోల్జర్గా ఈ దేశం కొరకు కనీసం 1 సంవత్సరం పనిచేసిన అది గొప్ప విషయంగా భావిస్తాం. నా కొడుకు 18 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వచ్చి అనారోగ్యం పాలై మమ్మల్ని ఆగమాగం చేసి అనారోగ్యంతో
వెళ్ళిపోయాడు. కానీ ఇది ఒక 2021 కరోనా టైం. 2023 జూన్ 29 తారీఖు రాబోయే నెల. ఇంత వ్యవధిలోనే అంటే దాదాపు 1.5 సంవత్సర కాలంలో వ్యవధిలోనే అంటే నాకు ఎట్లా పుట్టినరో నా కొడుకులు, పెద్ద కొడుకు తర్వాత చిన్న కొడుకు పుట్టడం అనేది ఒక క్రమం జరుగుతుంది కదా తల్లికి తండ్రికి. అలాగనే ఈ భూమి మీద వచ్చి ఆడి పాడి ఎన్నో త్యాగాలు చేసి వెళ్ళిపోయారు. సేమ్ అదే వ్యవధిలోనే సాయి చంద్ కూడా తన పుట్టుకకు సార్థకత తెచ్చుకొని 2023 1.5 సంవత్సరం వ్యవధిలోనే పుట్టిన ఇద్దరు పిల్లలు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. ఆ క్రమంలోనే పెరుగుతున్న క్రమంలోనే మంచి ప్రయోజకులయ్యే క్రమంలో సాయి చంద్ కూడా చనిపోవడం అనేది నాకే కాదు, నా కుటుంబానికే కాదు, తన భార్య పిల్లలకే కాదు, మొత్తం ఈ తెలంగాణ సమాజానికే ఒక తీరని లోటు. ఇక మాకైతే అది జీవితాంతం మాకు ఉండే దుఃఖం, నాకు, నా కోడలకు, తన పిల్లలకు. అది మరవలేము. ఎందుకంటే ఇప్పుడు ఎవరమైనా మేడం తల్లిదండ్రులు పిల్లలను చూసి సంతోషపడతాం, ఆశపడతాం, ఆనందపడతాం. కానీ చూస్తూ చూస్తూ ఉండగానే ఒక్కసారే కుప్పకూలిపోవడం అనేది అది భరించలేని విషయం. ఒకేసారి పెద్ద పర్వతం ఒకేసారి కూలిపోతే ఎంత నష్టమో, ఎంత కష్టమో, ఎంత దుఃఖమో చెప్పనలవి కాదు అది. అట్లా నా కొడుకులు చాలా మంచి ప్రయోజకులు అయిన తర్వాత, మంచి పేరు తెచ్చుకున్న తర్వాత, అంటే 39 సంవత్సరాల వ్యవధిలోనే ఇద్దరు ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం అది చాలా బాధాకరము. ఎందుకంటే నాకు 64 సంవత్సరాలు ఇప్పుడు. నాకు అంటే నాకంటే సగం వయసు కూడా లేదు నా పిల్లలకు. సగం వయసు వ్యవధిలోనే ఇద్దరు నన్ను కళ్ళ ముందరనే నా కన్నీటికి నిరవధిక కన్నీర్లు పెట్టించి నన్ను బాధ పెట్టి దుఃఖపెట్టి వెళ్ళిపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అయితే రోజు మేము తప్పకుండా సాయి చంద్ పాట విని, పాట చూసి, అంటే యూట్యూబ్లలో చూస్తూ తన ఇంటర్వ్యూస్ కానీ, తన పాట కానీ, తన ముచ్చట కానీ, తను చెప్పిన ఇంటర్వ్యూస్ కానీ అన్నీ వింటూ మేము నిద్రపోతున్నాం. అంటే ఒక్క రోజు కూడా తనని తలుచుకొని రోజు లేదు మాకు. అంటే మేము బ్రతుకున్నప్పుడు 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి తనని చూసేవాళ్ళం. అప్పుడు కూడా రోజుగా మా ఇంటికి వచ్చి మాతోటి కాలక్షేపం చేసి మమ్మల్ని ఆనందపరిచి లేదా మమ్మల్ని తోటి ముచ్చట్లు పెట్టిన రోజులు కూడా లేవు. కానీ ఒక 20 సంవత్సరాల వ్యవధి 2003 నుంచి తను హైదరాబాద్కు వచ్చిండు. అంటే తను దాదాపు 16-17 ఏళ్ళ వయసులోనే హైదరాబాద్ నగరానికి డిగ్రీ చదువుకోవడానికి వచ్చిండు. అప్పటి నుంచి 2003 నుంచి 2023 దాకా దాదాపు 20 సంవత్సరాలు మేము తక్కువ పీరియడే మేము కలుసుకున్నాం. అంటే తన అభిప్రాయాలు కానీ, నా అభిప్రాయాలు కానీ, నా బాధలు కానీ, తన బాధలు కానీ చెప్పుకునేటువంటి పరిస్థితులు తక్కువనే. చదువుకున్న రోజులు, తను చదువుకునే రోజుల్లో కానీ, తను తెలంగాణ మూమెంటు వచ్చినప్పటి నుంచి కానీ తక్కువ మీటింగ్లలో కలవడం, తనతో ఏదో తన బాధ తను నాకు చెప్పడం, నా బాధ తనకు చెప్పడం, లేదా తన సంతోషం నాకు చెప్పడం, నా సంతోషం తనకు చెప్పడం తప్ప పెద్దగా కలిసి కూర్చొని అంటే సాంసారిక విషయాలు, కుటుంబ విషయాలు చర్చించుకున్న రోజులు లేవు మేడం. అతి తక్కువ మాకు. అంటే మేము ఎప్పుడు మాట్లాడుకున్నా నాకు ఆర్థికంగా ఇబ్బందులు అని చెప్పడం కానీ, లేదే నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో కూరుకున్నది, ఏమైనా హెల్ప్ చేయండి అని, సహాయం చేయండి అని నా కొడుకులు అడిగిన రోజులు లేవు. ఎన్నడైనా నేను మాట్లాడిన నా పెద్ద కొడుకుతో కానీ, నా చిన్న కొడుకుతో కానీ ఏం మాట్లాడుకున్నామంటే, మాకు పుట్టినందుకు ఒక సార్థకత తీసుకురండి, ఒక మంచి పేరు తీసుకురండి. మీరు ఉద్యోగాలు చేయకపోయినా పర్వాలేదు, మంచి చదువులు చదువుకోవాలి. ఈ సమాజంలో ఫలానా వాళ్ళ కుటుంబం పిల్లలు లేదా ఫలానా వెంకటరాముల పిల్లలు మంచిగా ఎదిగిండ్రు, ఒక మంచి పేరు తెచ్చిండ్రు, మా ఊరికి మంచి పేరు తెచ్చిండ్రు, లేదా మా బంధుత్వాల్లో కూడా ఫలానా కుటుంబం వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ కుటుంబం చూడు ఎన్నడూ చీకులు, పీకులాటలు,
ఇబ్బందులు కలగకుండా, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధలు వచ్చినా ఎవరికీ చెప్పకుండా మంచి విషయాలు సంతోష విషయాలే చెప్పడం, కలగలిసి ఉండడమే తప్ప మా బాధను మీరు పంచుకోండి అని ఎప్పుడు చెప్పిన రోజులు లేవని అనుకునేటట్లుగా ఉండాలి మనం. అంటే మన కుటుంబాన్ని ఒకరు ఆదర్శంగా తీసుకోవాలి. మనల్ని ఎప్పుడైనా ఫలానా మనిషి ఉన్నట్లు మనం జీవించాలి, అప్పుడే మనకు పేరు ఉంటుందని చెప్పుకున్న విషయాలే తప్ప మేము ఎన్నడూ మా కుటుంబాల గురించి, తన కుటుంబం గురించి నాకు కానీ, నా కుటుంబం గురించి తనకు కానీ, నా ఇద్దరు కొడుకులకు మాకు ఇట్లా బాధలు ఉన్నాయి, మాకు ఇవి సమస్యలు ఉన్నాయి, ఎట్లైనా పరిష్కారం చేయండి, లేదా భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా ఉన్నాయి అనే సమస్యలే మాట్లాడుకున్న రోజులు లేవు మాకు. ఎప్పుడైనా సమాజం గురించి మాట్లాడుకోవడం, లేదా ఏదో చిన్న చిన్న విషయాలు, లేదా నాన్న ఇట్లా తక్షణం అవసరం ఉంది, కొంత డబ్బు ఏదన్నా వెసులుబాటు కలిగించి నాకు సహాయం చేస్తే బాగుంటుందని అనడం తప్ప రెగ్యులర్గా నన్ను జీవింపజేయడం కొరకు కొడుకులుగా మీరు బాధ్యత, తల్లిదండ్రులని మీరు చూసుకోవాలి, మీరు ఆదరించాలి అని ఒక డిమాండ్గా కానీ, ఒక ఫోర్స్ఫుల్గా కానీ అడిగిన రోజులు లేవు మేడం. ఇస్తే తీసుకునేది, లేకుంటే లేదు. నేను కూడా కొంత ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాను కాబట్టి అంతో ఇంత నాకు ప్రైవేట్ కాలేజీ ఎంత వస్తాయి, మహా అంటే 2,000 3,000 జీతాలు. అంటే ఎప్పుడు తన 20 ఏళ్ళ, మా ఇద్దరు కొడుకుల 20 ఏళ్ళ జీవిత ప్రస్థానంలో, అంటే 16 ఏళ్ళు దాటిన తర్వాతనే, అంతకుముందు ఏం పని చేయరు కదా, 16 ఏళ్ళు దాటిన తర్వాత యంగ్ వయసు వచ్చిన తర్వాత ఏదైనా పని చేస్తే వాళ్ళకి మహా అంటే కొంత 5,000 10,000 జీతం వస్తే ఒక 1,000 రూపాయలు 2,000 ఇవ్వండి అని అడుగుతారు తల్లిదండ్రులు. కానీ అది కూడా మేము ఎన్నడూ ప్రస్తావించకుండా నేను చేయలేదు. నా కష్టంతో నేను కానీ, నా భార్య కానీ, నా కూతురు కానీ, నా కొడుకులు కానీ ఎప్పుడు కూడా అట్లా పరస్పరం చేసుకొని జీవించడం. అయితే ఇప్పుడు సాయి చందు లేదా మా పెద్ద కొడుకు క్రాంతి కుమార్ ఇద్దరు చనిపోయిన తర్వాత, అంటే నేను ఊహించింది ఏంటంటే ఎప్పుడైనా మమ్మల్ని మంచిగా చూసుకుంటారులే, అంటే ఇప్పటికైతే కాలు చేతులు మంచిగానే ఉన్నాయి, నేను ఎక్కగలుగుతున్నా, నడవగలుగుతున్నా, ఉరకగలుగుతున్నా, ఇప్పుడు ఎందుకు నాకు అవసరం, వద్దులే, అవసరం వచ్చినప్పుడు అడుగుదామని అనుకుని టైంలో, అంటే ఒక వృద్ధాప్య దశ అనేది ఒక ప్రతి మనిషికి వస్తుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత అనారోగ్యము రావచ్చు, లేకపోతే బీపీ షుగర్లు పెరిగిపోయి పని చేయలేకపోవచ్చు, ఈ రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చి కూడా ఇబ్బందులకు గురై కింద పడ్డప్పుడు మనం అడుగుదాంలే మన పిల్లల్ని అనుకునే టైంలో 60 ఏళ్ళు దాటిన తర్వాత నాకు కన్నపిల్లలు లేకపోవడం, అది చాలా బాధాకరం మేడం. చెప్పుకుంటే ఇక అంటే దుఃఖంతో చెప్పాల్సిన విషయాలే, సంతోషంగా చెప్పుకునే విషయాలు కావు. కానీ సాయి చంద్ లాంటోడు ఈ సమాజానికి చాలా అవసరం, మాకే కాదు. కానీ ఉండవలసి ఉండే, తన పాట కోసం ప్రపంచమంతా నలుమూలలా ఎదురు చూసిండ్రు. తన ఒక్క పాటని అమెరికా వరకు తీసుకెళ్ళి, తన గొంతు, తన స్వరం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఎక్కడో అమరచింత, ఎక్కడ అమెరికా, 7 సముద్రాలు దాటి సాయి చంద్ పాటకు వాళ్ళంతా సాయి చంద్ పాటను వినాలనే ఆదుర్తత ఎంత గొప్పగా ఉండిందంటే మాకు ఆశ్చర్యం వేసిన విషయాలు. అమెరికాలో తన పాట కొరకు పిలిచి పాట పాడించుకోవడం, ఇటు దుబాయ్లో 3-4 సార్లు దుబాయ్కి వెళ్ళి, దుబాయ్ తెలుగు వాళ్ళు, దుబాయ్లో ఉండే వాళ్ళందరూ కూడా సాయి చంద్ పాట వినాలని, తన ప్రోగ్రాం చూడాలని అని పిలుచుకొని తన పాటని కానీ, తన మాటల్ని కానీ, తన రూపం కానీ చూడాలనుకోవడం అనేది గొప్ప విషయం కదా మేడం. ఇంత చిన్న మాట కాదు అది. ఎందుకంటే మేము సైకిల్ మీద ప్రయాణం చేసేవాళ్ళం. అమెరికాకు వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, ఎక్కడ సైకిలు, ఎక్కడ ఏరోప్లేన్. అంటే అంత స్థాయికి తన యొక్క ఇది ప్రతిభ ఉంది చూడండి. చాలా గొప్ప విషయం అది. ఎవరికి రాదేమో అనిపిస్తుంది ఆ స్వరం, ఆ కంఠము. మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ ఆయన చూడాలి, మళ్ళీ మళ్ళీ ఆయన మాట వినాలి అని ఎదురు చూసే ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. రీసెంట్లీ మన వరంగల్ సభకు రజతోత్సవ సభ జరిగింది, టిఆర్ఎస్. ఆ సభకు నేను కూడా వెళ్ళాను. కానీ అక్కడ వచ్చిన జనాలు దాదాపు 10 లక్షల పైనే ఉంటారేమో. అక్కడ కల్చరల్ టీం ఏర్పాటు చేస్తే, కల్చరల్ టీము అంటే నేను ఎందుకంటున్నా అంటే, నా దగ్గర చాలామంది అన్నారు సాయి చంద్ లేని లోటు ఎంత కనపడుతుంది కదా,
అవును. అంటే ఆ సభలు జరిగినప్పుడు గాని, తెలంగాణ ఉద్యమం అప్పుడు గాని, ఆయన పాటలు చాలా కీలక పాత్రను పోషించాయని నన్ను ఇప్పటికీ చెప్పుకుంటారు. చెప్పుకుంటారు. అంటే ఆయన లేనటువంటి ఆ సభ అసలు సభలానే లేదు. అంటే డల్‌గా జరిగింది అవును. అని ఒకవేళ సాయి చంద్ ఉంటే ఇప్పుడు పాటలతోటి ఎంతో ఉత్సాహంగా నడిచేదన్న మాటలు వాళ్ళ క్యాడర్ నుంచే వచ్చాయి. అవును. అంటే నిజమే అంటారా? అంటే మీరు కూడా ఆ సభకెళ్లారు కదా! వెళ్ళాను. నాతోటి చాలామందిగా నేను అంటే మా ఊరు నుంచి బస్సులో వెళ్ళాము. నేను మధ్యలో రోడ్డు దిగి ఒక హోటల్లో భోంచేసాం మధ్యాహ్నం లంచ్ అవర్‌లో. ప్రయాణంలో వరంగల్ వెళ్తుంటే హైదరాబాద్ దాటిన తర్వాత ఒక రోడ్డు మీద భోజనం చేసి మధ్యాహ్నం టైంలో భోంచేసి రోడ్డు మీద నేను మా బస్సు ఎక్కుదామని వెళ్తుంటే అనేక మంది బస్సులో ప్రయాణం చేస్తూ కార్లలో ప్రయాణం చేస్తూ వచ్చేవాళ్ళు నన్ను చూసి ఆగేసి సాయి చంద్ వాళ్ళ నాన్నగారు కూడా వస్తున్నట్టున్నారు సభకు అని చెప్పి వాళ్ళు బస్సు ఆపుకొని నా కొరకు వెయిట్ చేస్తున్నారు అవతల సైడ్. నేను ఇవతల క్రాస్ రోడ్ చేస్తున్నా అంటే పిలిచి ఇక మా ఊరు ప్రజలు ఎంతమంటే సాయి చంద్ వాళ్ళ నాన్నగారు వీళ్ళు అంటే వాళ్ళు వచ్చి నన్ను హత్తుకొని ఏడ్చి వెరీ వెరీ అసలు మిమ్మల్ని చూడడం కూడా మాకు చాలా దుఃఖం వేస్తుంది. అంటే సాయి చంద్ ఉంటే సభ ఎంత కళగా ఉండేది, సాయి చంద్ ఉంటే ఎంత గొప్పగా సభని ఉత్తేజపరుస్తుండేనేమో, మమ్మల్ని ఆనందింపజేస్తుండే, లేదా మాకు ఒక స్పిరిట్ తెప్పిస్తుండే, మాకు ఒక చైతన్యం కలిగిస్తుండే. ఆయన పాట అంటేనే అంటే మా కొడుకులు మా తండ్రులు మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి కానీ మా వాళ్ళకంటే ఎక్కువగా అభిమానించినాం మేము సాయి చంద్ని. మా తల్లిదండ్రుల కంటే మా పిల్లల కంటే కూడా సాయి చంద్ అంటే ఒక దేవుడు లాకంగా మనం అందరికంటే దేవుడిని గొప్పవాడుగా మనం కీర్తిస్తాం. అంటే ఒక దేవుడు మన ప్రత్యక్షమై కనబడితే ఎంత ఆనందపడతామో అట్లాంటి స్ఫూర్తిని కలిగిస్తుండే మాకు సాయి ఉంటే. మీరు రావడం, మాకు మిమ్మల్ని కలవడం, మిమ్మల్ని ఇట్లా ప్రత్యక్షంగా చూడడం మాకు అంటే వివిధ జిల్లాల వాళ్ళు. నేను ఎక్కడో అమర్చింతలు ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా రెగ్యులర్గా ఏ పొలిటికల్ అనాలిసిస్లో కూడా నేను లేను కాబట్టి అందరు అట్లా అరే నాన్నగారు వచ్చారు అని కలవాలి, ఆయనకు కొంచెం మనం ఆదరణ చేయాలి, ఆయనకు కొంచెం మర్యాద ఇవ్వాలి అని చెప్పి నా దగ్గరకు వచ్చి కలిసి ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ఎప్పుడన్నా కానీ మా ఊరికి మిమ్మల్ని పిలుస్తాం. సాయి చంద్ లాగా మీరు కూడా మంచి పాట పాడతారు, మంచి సాయి చంద్ లాగా మీ రూపం కూడా ఉన్నది అంటే మీరు తండ్రి కొడుకులు అంటే నమ్మలేకపోతున్నాం. ఒక అన్నదమ్ముల వరుసలో ఉన్నట్టున్నారు, మీరు యాక్టివ్గా ఉన్నారు, మీరు ఇంకా ఇట్లనే ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, మిమ్మల్ని మేము చూడాలి, ఇంకా మిమ్మల్ని ఇప్పుడిప్పుడే మర్చిపోను ఎప్పుడు సాయి చంద్ మర్చిపోని అంటే మిమ్మల్ని చూస్తే మాకు సాయి గుర్తొస్తాడు, మీ పాట వింటే సాయి గుర్తొస్తాడు కనుక మీరు ఉండాలా సార్, నాన్న మీరు ఉండాలి అని చెప్పి మా ఊరికి మిమ్మల్ని పిలుస్తాం, మా ఊరు ప్రజలంతా మిమ్మల్ని ఆదరిస్తారు అని చెప్పి అంటుంటే ఒక్కొక్క జిల్లాల వాళ్ళందరూ కలిసి సెల్ఫీలు దిగి వాళ్ళ ప్రేమని నాకు పంచడం మాకు చాలా ఆనందం వేసింది, దుఃఖం వేసింది. అంటే అంత గొప్ప అంటే సాయి లేని సభ చూడండి ఎంత పేలవంగా జరుగుతున్నది. అంటే సాయి ఉంటే అదొక ఉత్తేజం కలుగుతుండే, సభ మీద ఉండే వాళ్ళు కానీ సభ కింద ఉండే ప్రజలు కానీ లేదా తన మీద ఉండే అభిమానులకు కానీ అసలు కేరింతలు కొడుతుంటే మీ సాయి ఉంటే ఎంత ఉత్సాహపరుస్తుండే కదా. సాయి లేని లోటు కనపడుతుంది, చాలా చాలాగా కనపడుతున్నది అని చెప్పి అన్నారు. అంటే ప్రజలు కూడా అన్నది మాట ఏంటంటే మీరు కొంచెం ముందు ఉన్నట్టే సాయి లేని లోటును కొంచెమైనా తీర్చగలుగుతుంటారేమో. అంటే మీరు వేదిక మీద కనబడి ఉంటే మాకు సాయి వాళ్ళ నాన్నగారు కూడా ఒక పాట పాడిండు, సాయి వాళ్ళ నాన్న నుంచే సాయి కూడా వచ్చిండేమో అనుకుని మేము సంతృప్తి పడేవాళ్ళమేమో అన్న మాటలు కూడా నాకు వినిపించారు. అంటే మిమ్మల్ని చూసింటే వేదిక మీద సాయం చూసినట్టే అనిపించేదేమో అని అన్నప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించింది. సరే అవును, నేను అంటే మీరు వేరే అనుకోవద్దండి, అదేదో సాయి చంద్ యొక్క పాత్రని పూర్తి చేసేయడం అనేది కాదు. సాయి చంద్ లాంటి మనిషిని గుర్తుపెట్టుకోవడానికి గుండెల్లో ఒక ఫోటోలాగా ఆల్బమ్ పెట్టుకోవడం అనేది నన్ను చూస్తే అనుకోవడం అంటే అది నాకు చాలా సంతోషకరమైన విషయం. అంతేగాని నాకేదో సాయి చంద్ లేడు, నాకు ఒక కిరీటము లేక ఒక పదవి ఇచ్చి నిలబెట్టి నన్ను చూస్తున్నారని కాదు. సాయి చంద్ ప్రేమని, సాయి చంద్ మీద ఉండే అభిమానాన్ని నాకు
పంచి ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందం వేసింది. నిజమే కదా, నేను కనబడింటే అందరూ ఆనందపడుతుండ్రేమో, అందరూ సంతోషపడుతుండ్రేమో. అంటే నా కొడుకు ద్వారా నాకు, నా ద్వారా నా కొడుకు, ఇద్దరికి పరస్పరమైనటువంటి ప్రేమను పొందగలిగిన ఈ దేశంలో లేదా ఈ తెలంగాణలో పుట్టినందుకు మేము గర్వపడుతున్నాం. మాలాంటి కుటుంబాన్ని కొన్ని వేల మంది అమ్మా, వేల మంది నా కొడుకుల్లాగా బిడ్డల్లాగా భావించి ఈనాటికి కూడా మా ఇంటికి వచ్చి నన్ను పలకరించి అనేక ప్రాంతాల నుంచి నా కాళ్ళు మొక్కిపోతున్నారు. నేను అవాయిడ్ చేస్తున్నా, వద్దు కాళ్ళు మొక్కద్దండి, పలకరించండి, ప్రేమను అందించండి, సానుభూతి చూపండి అని అంటే వింటలేరు. లేలే మీరు గొప్ప కొడుకుని కన్నారు. ఇంత గొప్ప కొడుకుని కన్నా తల్లిదండ్రులు చాలా అరుదు ప్రపంచంలో. గొప్ప గొప్ప వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అంటే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, లేదా కొద్దిమంది గొప్ప గొప్ప త్యాగ పురుషులు ఈ దేశం కొరకు, ఈ ప్రపంచం కొరకు, సైంటిస్టులు కొద్దిమంది ఉంటారు. అందరము కాలేము, సైంటిస్టులను కాలేము, అందరము కళాకారులం కాలేము, అందరము నాయకులం కాలేము, అందరం దేశాన్ని వెళ్ళేటటువంటి ప్రైమ్ మినిస్టర్లను కాలేము, రాష్ట్రపతులను కాలేము, ముఖ్యమంత్రులను కాలేము. కానీ కొద్దిమందికే ఉంటుంది ఆ ఒరబడి కానీ ఆ ఇది నైపుణ్యం. కానీ అలాంటి కొడుకుల్ని కన్నారు మీరు. మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపణ తీసుకొచ్చి తెలంగాణనే తీసుకొచ్చేటంత స్థాయిలోకి సాయిచంద్ లేకపోతే తెలంగాణ వచ్చేదా అన్నంత ప్రశ్న మాకు కలిగించింది. సాయిచంద్ లేకపోయి ఉంటే, సాయిచంద్ అనేవాడు మీ కడుపులో పుట్టకపోయి ఉంటే, లేదా సాయిచంద్ అనేవాడిని మీరు ఇంత తీర్చిదిద్దకపోయి ఉంటే, ఒక కళాకారుడిగా ఒక స్వరాన్ని, మంచి స్వరాన్ని అందించి మీ రక్తనాళాలతో పాటు స్వరాన్ని కూడా ఇంత గొప్ప స్వరం అందించకపోయి ఉంటే సాయిచంద్ని మేము గుర్తుంచుకునే వాళ్ళమా? చాలామందికి కొడుకులు ఉంటారు, చాలామందికి కళాకారులు ఉన్నారు ఈ తెలంగాణలో. సాయిచంద్ ఎప్పుడైతే కళారంగం మీదకి వచ్చిండ్రో కొన్ని వేల మంది కళాకారులు పుట్టుకొచ్చిండ్రు. సాయిచంద్ని చూసి ఉండొచ్చు, సాయిచంద్ కంటే ముందు ఉండొచ్చు, సాయిచంద్ తర్వాత అనేక మంది. సాయిచంద్ లాంటి కళాకారుడు అంటే సాయిచంద్కి వస్తున్న పేరు చూసి మేము కూడా కళాకారుడుగా పాటలు పాడే గాయకులుగా తయారైతే మాకు కూడా అట్లా ప్రేరణ అందిస్తారేమో, ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారేమని వచ్చిన కళాకారులు తెలంగాణలో కోకొల్లలైనరు. అయినప్పటికీ కూడా నేటికి సాయిచంద్ లేని సభలు ఉల్లాసవంతంగా లేవు, ఉత్ప్రేరణగా లేవు, ఉత్సాహభరితంగా లేవు, ఆనందభరితంగా లేవు అని అనిపించుకునే మాటలే వినపడుతున్నాయి. సాయిచంద్ లేకపోతే ఏమి, ఇంకొకరు ఉన్నారు, మరో సాయిచంద్ ఉన్నాడు అనుకునేటట్లుగా ఈనాటికి కూడా, అంటే 2 సంవత్సరాలు కావస్తున్నది, ఇప్పటికీ సాయిచంద్ ఉంటే బాగుండే అని అనుకుంటున్నారంటే ఎంత గొప్ప విషయం అది. అది నాకు చాలా 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 గొప్ప విషయము, చాలా సంతోషం నాకు. అంటే మేము ఎన్నడూ కూడా మా ఇంటికి కానీ మాకు కానీ గొప్ప పేర్లు రావాలనో, ఒక తెలంగాణ రాష్ట్రంలోనో ఒక పదవులు రావాలని ఆశించిన వాళ్ళం కాదు మేడం. నేను కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజా ఉద్యమం కొరకు, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో నాకు ఉద్యోగం వచ్చింది 87లో, వదిలిపెట్టేసిన నేను 87లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఉద్యమం కొరకు 300 రూపాయలు ఈ అరుణోదయ కళారంగం, అరుణోదయ సాంస్కృతిక సంఘం అని ఒకటి ప్రజా కళారంగం ఉంది, ఇప్పటికీ నడుస్తుంది. ఆ కళారంగానికి నేను 13 సంవత్సరాలు పూర్తి కాలం కార్యకర్తగా పనిచేశాను ఉద్యమం కొరకు. అంటే 4000 జీతం, 87లో 4000 జీతం వదిలిపెట్టి 300 రూపాయల ప్రజలు ఇచ్చే అలవెన్స్ మీద జీవించడం అంటే ఎంత కష్టతరమైంది, ఎంత త్యాగపూరితమైంది కూడా. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుంటారా? నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తలేదని కొట్లాడుతున్నారు, నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలని స్ట్రగుల్ చేస్తున్నారు. రావాల్సిందే, కావాల్సిందే. కానీ నేను వచ్చిన దాన్ని వదులుకొని ప్రజలే ముఖ్యం, ప్రజా జీవితాలు మార్చాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఈ జీవితం ఎంతకాలం ఉంటుంది? 100 సంవత్సరాలు ఉంటుంది. ఆ 100 సంవత్సరాల్లో మనకు ఒక గుర్తింపు ఉండాలంటే ప్రజల కోసమన్నా పనిచేయాలి, లేదా ప్రభుత్వంలో పనిచేసి ఒక గెజిటెడ్ ఆఫీసర్గా నన్నా కావాలని అనుకుంటారు సహజంగా, ఒక కలెక్టర్ని కావాలని అనుకుంటారు, లేదంటే ప్రజల కోసం పనిచేసే గొప్ప నాయకుడు కావాలని అనుకుంటారు. ఈ రెండే సమాజంలో గుర్తుండేది. కాబట్టి నేను కలెక్టర్ లాంటి పదవిని వదులుకొని
ప్రజల కోసం పనిచేసి ఒక ప్రజా నాయకుడిగా, ఒక ప్రజా గాయకుడిగా పనిచేశాను. అంటే పేరు కోసం కాదు, కానీ నాకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన తర్వాత నాకు స్ఫూర్తి వచ్చింది. తర్వాత భగత్ సింగ్ చరిత్ర చదివిన తర్వాత నాకు చాలా స్పిరిట్